మేడం నమస్తే అండి. మరి కూటమి పాలన అధికారంలోకి వచ్చి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కావస్తూ ఉంది. అసలు ఎలా ఉందండి ఈ సంవత్సర కాలంలో? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా ఈయన పాలన పట్ల? ఈ పాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారండి. అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అమ్మఒడి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. మళ్ళీ ఇంకా వచ్చే నెలలో కొన్ని కూడా అమలు చేస్తానని చెప్తున్నారు. సార్ ఎన్ని ఇబ్బందులున్నా చాలా బాగా అమలు చేస్తున్నారు అన్నీ. ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలు అనేవి అసలు ప్రజలు అందరూ కూడా ఎవరు అనుకున్న టైంలో ఇప్పుడు అమ్మఒడి పడేసరికి చాలా ఆనందంతో ఉన్నారు. చాలా ఆనందంతో ఉన్నారు. లోకేష్ బాబు గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. కేసినేని చిన్ని గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. మన ఎంపీ గారు చాలా ఆనందంగా ఉన్నాం కూడా అందరం మహిళలు. ఏంటండి అసలు చిన్ని గారు ఇక్కడ విజయవాడలో ముఖ్యంగా ఎంపీగా గెలిచిన తర్వాత ఎలాంటి మార్పులు మీరు గమనించారు? గతంతో పోలిస్తే ఇప్పుడు ఏంటి పరిస్థితి, అసలు విజయవాడ పరిస్థితి? ఏదైనా విజయవాడలో అందరినీ కలుపుకుపోతున్నారు కేసినేని చిన్ని గారు, కేసినేని శివనాథ్ చిన్ని గారు అందరినీ కలుపుకుంటున్నారు. అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళని కూడా రిసీవ్ చేసుకోవటంలో ఆయన చాలా మర్యాదగా ఉంటున్నారు. ఇంకా 2,70,000 పైచిలకు మెజారిటీతో గెలిచిన చిన్ని గారు అంటే అందరికీ ఎంతో అభిమానం ఉండబట్టే అంత మెజారిటీతో గెలవగలిగారు. ఆయన ఒక రికార్డు సృష్టించారు. ఆయన మేము చిన్ని గారు అంటే చాలా అభిమానం. చంద్రబాబు నాయుడు గారు సరైన వ్యక్తిని విజయవాడ ఎంపీగా నిర్ణయించడం జరిగింది. అంటే ముఖ్యంగా గతంలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం కానీ, అన్న క్యాంటీన్లు నిర్వహించడం కానీ, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కేసినేని ఏదైతే చిన్ని గారు. మరి ఇప్పుడు కూడా అవి కంటిన్యూ చేస్తున్నారా ఏంటి అసలు పరిస్థితి విజయవాడ పార్లమెంట్? ఇప్పటికి కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నారండి. గతంలో కూడా ఎన్నో ట్రస్టులు పెట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చాలా గొప్ప పనులు చేశారు. చాలా బాగా చేశారండి. చిన్ని గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటాము. అందరు మహిళలందరూ కూడా చిన్ని గారు అంటే చాలా ఇష్టం అండి. చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరైన వ్యక్తిని మాకు పంపించారు, కేసినేని శివనాథ్ చిన్ని గారిని. అంటే ఈరోజు రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, అరాచకాలు పెరిగిపోయినాయి, మహిళల మీద దాడులు పెరిగిపోయినాయి అని చెప్పి పెద్ద ఎత్తున యాంకర్ శ్యామల కానీ, రోజా గారు కానీ పదే మీడియా ముందు ప్రస్తావిస్తున్న అంశం ఏంటి? అసలు మహిళలకి ఎలా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి. కానీ ఇంకా కొన్ని గత ప్రభుత్వంలో చేసినవి ఇంకా కూడా మర్చిపోలేక ఈ ప్రజాప్రతినిధులు కానీ వీళ్ళు కానీ కొంచెం అరాచకాలు జరుగుతూ ఉన్నాయండి. వాళ్ళు చేసి కూడా టీడీపీ గవర్నమెంట్ మీద పెడుతుంది. ఎవరో వైసీపీ వాళ్ళు చేసి కూడా టీడీపీ వాళ్ళని అది చేయడం, కొట్టడం. అది వచ్చి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ వెళ్ళేటప్పుడు ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కూడా పాపం కారు కింద పడిపోతే ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారంట కారు వెనక్కి పెట్టమని. సిపి కార్యకర్త ఆ చక్రాల కింద టైర్ల కింద పడి నలిగిపోయాడు. అది చాలా బాధాకరమైన విషయం. అది కూడా పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలా ఉన్నారో అట్లానే ఉంటున్నారు హ్యాపీగా. మరి ఏమవుతుందో తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి నియమ నిబంధనలు పెట్టారు, ఆంక్షలు పెట్టారు పోలీసులు అందరూ కూడా, ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి వాటన్నిటిని కూడా తొంగలు తొక్కి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చేసిన పర్యటనకు సంబంధించి 2 వ్యక్తులు తన సొంత కార్యకర్తలు చనిపోవటాన్ని కనీసం ఈయన పరామర్శించకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు తప్పు చేశారు కదండి, ఎలా పరామర్శకు వెళ్తారు? వాళ్ళు కూడా రివర్స్ అవుతారని భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు కూడా ఆయన ఆ ప్యాలెస్లో ఉండటము, ఎక్కడెక్కడ ఈ కబ్జాలు చేయటము అదే ఆయన పని. అంతేగాని టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రం హర్షించరు అలాంటి పనులు. బాబు గారు ఉన్నంత వరకు మేమందరం సేఫ్గా ఉంటాం. అంటే ముఖ్యంగా ఏదైతే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఈ సంవత్సర పాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ పెరిగిందని, ప్రజాదరణ పెరిగిందని, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడటంలో అర్థం లేదండి. అసలు ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రావని నా అభిప్రాయం. ఇంకా 5 సంవత్సరాలు కూడా టీడీపీ గవర్నమెంట్లోనే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఆయనే చేస్తారు పరిపాలన. ఆయన పరిపాలనే మాకు అందరికీ కూడా హర్షణీయంగా ఉంది.